టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి, హేమచందర్ ఇప్పటికీ విడిగానే జీవిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కెర్లు కొట్టాయి. అవి అబద్ధమంటూ ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురుతో ఒంటరిగా ట్రిప్కు వెళ్తుంది శ్రావణ భార్గవి. దీంతో వీరు దాంపత్య జీవితానికి స్వస్తి పలికి ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది. తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఒక ఎమోషనల్ పోస్టే పెట్టేసింది. పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్ళు వీటితోనే బతికేయడంలో అర్థం పర్థం లేదు. ప్రేమ ఒకటే అర్థమైనది. మనము మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా అని కించిత్తు కూడా బాధపడకూడదు. ఉదాహరణంగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రేమ మన జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. టాలీవుడ్లో స్టార్ సింగర్ శ్రావణ భార్గవి పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా. అలాగే హీరోయిన్స్కు డబ్బింగ్ కూడా చెప్తుంది. గబ్బర్ సింగ్ రామయ్య వస్తావయ్య చిత్రంలో శృతి హాసన్కు డబ్బింగ్ చెప్పింది. ఈగా హిందీ వెర్షన్లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి, హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలో చేశారు. ఒక షోలో జడ్జిలు కూడా వ్యవహరించారు. లక్కీ లవ్ అనే షార్ట్ ఫిల్మ్లో జంటగాను నటించారు.